హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ మూవీ గీతాంజలి 1989లో విడుదలైన ఈ ప్రేమ కథా చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఓ మైల్ రాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాతో గిరిజా శెట్టర్ హీరోయిన్ గా పరిచయమయ్యారు. గీతాంజలి పాత్రలో అద్భుతమైన నటనతో కనబరిచి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యారు. అంత పేరు వచ్చినప్పటికీ ఆమె ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగలేదు. డజన్ చిత్రాలలో నటించిన తర్వాత సినీ ప్రపంచానికి దూరం అయ్యారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చారు. జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయంబు నిశ్చయంబురా అనే సెలబ్రిటీ టాక్ షో ఎపిసోడ్ లో నాగార్జున చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ZEE5 OTTలో ఇటీవలే ఈ షో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇందులో గీతాంజలి సినిమా చెయ్యక ముందు ఆ తర్వాత తన కెరియర్ సాగిందనే విషయాలను గురించి మాట్లాడారు. ఆఖరి పోరాటం వరకు తాను చేసిన సినిమాలు తనకే నచ్చలేదని, ఇప్పుడే ఎవరేమనుకున్నా తనకు నచ్చిన కథలే చేయాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. అప్పుడే మౌనరాగం సినిమా చూసి నెల రోజుల పాటు డైరెక్టర్ మణిరత్నం వెంటపడ్డారని, డైలీ ఆయనతో మార్నింగ్ వాక్ కి వెళ్లి గీతాంజలి సినిమా చేయడానికి కన్విన్స్ చేశారని చెప్పారు. ఆ సందర్భంగా నాగ్ గురించి గిరిజ మాట్లాడిన వీడియోను ప్లే చేసి సర్ప్రైజ్ చేశారు జగపతి బాబు గారు. నాగార్జున లాంటి యాక్టర్ తో నా ఫస్ట్ సినిమా చేసే అవకాశం దక్కింది. ఆయనకు దయగుణం ఎక్కువ, చాలా సౌమ్యుడు, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి. నాపై జోక్స్ వేస్తూ ఆట పట్టిస్తూ ఉండేవారు. గీతాంజలి సినిమా రిలీజ్ అయిన తర్వాతి రోజే ఆయన నన్ను అభినందించారు. ఎంతో పొలైట్ గా మాట్లాడారు. ఆ సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా తొలి సినిమాకి ఇంత మంచి కో స్టార్ గా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున. నువ్వు ఒక లెజెండ్ కంటే తక్కువ ఏమీ కాదు. నిన్ను ఇలా చూడడం వండర్ఫుల్ అని గిరిజా శెట్టర్ అన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆమెను చూసి నాకు సంతోషం వ్యక్తం చేశారు. గిరిజ మారిపోయింది, నువ్వు మాత్రం ఇంకా అలానే ఉన్నావు అంటూ నాగార్జునతో జగపతి బాబు అన్నారు. నిజంగా ఈ వీడియోలో ఆమెను చూసిన తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టలేనంత మారిపోయారని కమెంట్స్ చేస్తున్నారు. గీతాంజలిలో చూసిన గిరిజకు ఇప్పుడున్న గిరిజకు చాలా తేడా ఉందని అంటున్నారు. అయితే వయసుతో పాటు వచ్చే మార్పు అందరిలోనూ సహజమే. అందులోనూ ఆమె చాలా ఏళ్లగా సినిమాకు దూరం ఉన్నారు. ఆమెను గీతాంజలిలో చూసిన గీతగానే గుర్తు పెట్టుకున్న అభిమానులు గిరిజ లేటెస్ట్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.